వెల్కమ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి IPE 2024లో 60కి 60 తెచ్చుకోవటంలో ఎలాగ అన్నటువంటి ఆస్పెక్ట్లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో గ్రూప్ 2 ఎలిమెంట్స్లో నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అన్నటువంటి చూడబోతున్నాం. సో మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణలో, మార్చి 1వ తేదీ నుండి ఏపీలో మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ IPE 2024 మొదలు కాబోతున్నాయి. ఈ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 60కి 60 తెచ్చుకోవడంలో మనకి ఎస్ఐలు అలాగే షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే కనుకండి ఒక యావరేజ్ అబవ్ యావరేజ్ ఖచ్చితంగా బాగా రాయగలుగుతారు. అలాగే 2 మార్క్స్ కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఒక 4 to 5 ఈజీ క్వశ్చన్సే మనకు ఉంటాయి. రిమైనింగ్ 5 or 6 క్వశ్చన్సే మనకి కొంచెం పిన్ పాయింట్గా వెళ్తే కనుక ఈజీగా 60కి 60 తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. టెంటేటివ్ వెయిటేజ్ ఫ్రమ్ దిస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక ఆల్రెడీ ముందు వీడియోలో కూడా సెవరల్ టైమ్స్ డిస్కస్ చేసాం. 2+2 కింద కానీ 4 కింద కానీ రావచ్చు. సో మనకి ఈ గ్రూప్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో గ్రూప్ 2 ఎలిమెంట్స్ నుంచి ప్రధానంగా మనకు కనుక చూస్తే కనుక మనకు వచ్చే క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే కనుకండి, ఒకటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అలాగే క్విక్ లైన్ అండ్ ఇట్స్ యూజెస్ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటి, అలాగే స్లేకిల్ లైన్ దాని అండ్ ఇట్స్ యూజెస్. సో మనకి ఇవే 2 మార్క్స్ లో కూడా రావచ్చు. సో సిమెంట్, వెరీ పర్టికులర్ గా పోర్ట్లాండ్ సిమెంట్ యొక్క కాంపోజిషన్ గురించి, తర్వాత కాల్షియం కార్బోనేట్ గురించి. సో మనం ప్రధానంగా 4 మార్క్స్ లో డిస్కస్ చేసినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవి. మనకి ఇవి కాకుండా ఉన్నటువంటి కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వాట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రైట్ ఇట్ యూజెస్ అని కానీ, అంటే ఇవే 2 మార్క్స్ లో కూడా అడగచ్చు, ఇవే 4 మార్క్స్ లో కూడా అడగచ్చు. సో మనకు మొదటిగా రైట్ ద యూజెస్ ఆఫ్ బెరీలియం. సో బెరీలియం ఈజ్ యూజ్డ్ టు మేక్ alloys. For example, copper beryllium alloys are used in the preparation of high strength springs. Similarly, beryllium is mainly used in making of windows of X-ray tubes. Next one is write the uses of magnesium. Magnesium aluminum alloys used in the construction of aircrafts. Magnesium ribbon is used in flash powders and bulbs. Next one is what is milk of magnesia, write its uses. A suspension of magnesium hydroxide in water is known as milk of magnesia. It is used as an antacid in medicine. Next one is write the uses of calcium, barium and radium. So calcium and barium are used to remove air from vacuum tubes, and then radium is used in radiotherapy for the treatment of cancer. మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో యూజెస్ మీద ఎక్కువగా అడగటానికి అవకాశం ఉందండి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో తీసుకుంటే ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం. ఒకటి క్విక్ లైన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, క్విక్ లైన్ యూజెస్ చూసాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. తర్వాత తీసుకుంటే కనుక స్లేకిల్ లైన్, అలాగే సోడియం కార్బోనేట్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం క్లోరైడ్, రైట్, సోడియం బైకార్బోనేట్, అదే విధంగా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, అదే విధంగా బెరీలియం, కాల్షియం, బేరియం, అదే విధంగా లిథియం, సోడియం, పొటాషియం, ఇవన్నిటి యొక్క యూజెస్ మీద మనకి అడగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ బెరీలియం క్లోరైడ్ సాలిడ్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెరీలియం క్లోరైడ్ సాలిడ్. Next, write the uses of quicklime. So quicklime is an important primary material for manufacturing of cements. It is also used in the preparation of sodium carbonate from caustic. Why is gypsum added to cement? So due to the addition of gypsum to the cement, we slow down the process of setting of the cement that gets it sufficiently hot. Next, write the structure of beryllium chloride in vapor phase. In the previous question, I have asked the structure of beryllium chloride
in vapor phase. So in solid phase. In vapor phase, beryllium chloride tends to form a chloro bridge dimer. So that structure is like this. So this is the structure of beryllium chloride in the vapor phase. So it has a chloro bridge dimer. ఇది కాకుండా మనం చూడవలసినటువంటి ఇంకొన్ని క్వశ్చన్స్ ఏంటంటే కనుకండి బయలాజికల్ ఇంపార్టెన్స్. సో ఇదే 2 మార్క్స్ లో కూడా 4 మార్క్స్ లో కూడా చెప్పాం. కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్. కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్. దెన్ about quicklime and its uses. Similarly, silicyline, calcium hydroxide is called silicyline and its uses. Calcium carbonate and its uses. Similarly, gypsum and its uses. Plaster of Paris and its uses. Similarly, about cement. So that in 2 marks itself, write the composition of Portland cement can be asked, or in 4 marks also AB కింద ఇచ్చి దాంట్లో 2+2 కింద మనకి డివైడ్ చేయొచ్చు. Thank you for watching Trinath chemistry classes. Please like the video, share and subscribe the channel.